ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? సుందరయ్య కుటుంబము. కాకాణి సుందరయ్య, ఈయన భార్య పెంచిలమ్మ. వీరిది నేదురుమల్లి గ్రామము. ఈయనకు 5 మంది సంతానము. నేదురుమల్లిలో పెద్ద రైతు ఈయనకు 75 ఎకరాల మాగాణి, పరువు ప్రతిష్ట, మంచి చెడ్డలు ఎరిగిన గోప్యమైన కుటుంబము సుందరయ్య గారిది. ఇతనికి జన్మించిన 5 సంతానము కూడా చిన్న వయసు నుండి పెద్ద చదువులు కాకపోయినా సుమారుగా చదువుకున్నారు. భక్తి భావన తత్పరులు వీరు. వీరిని అందరినీ కూడా కాంతమ్మ తల్లి తన భక్తులుగా స్వీకరించినారు. ఈ సుందరయ్య పెంచిలమ్మ వారుల సంతానము వారి పేర్లు: మక్కిన రమాదేవి, భర్త కొండయ్య, నేదురుమల్లి; వడ్లమూడి లక్ష్మీకాంతమ్మ, భర్త వెంకట సుబ్బయ్య, కురిచెల్లపాడు; బెల్లం భాగ్యమ్మ, భర్త ప్రభాకర్ నాయుడు, చౌటూరు; కాకాణి చంద్రబాబు, భార్య శ్రీలక్ష్మి, నేదురుమల్లి; కూరపాటి ఉమ, భర్త నారపనాయుడు, ఓబులాయపల్లె. ఇకపోతే ఈ సుందరయ్య గారికి సహజ సిద్ధమైన ఈతి బాధలతో కుటుంబము అయినా కూడా, సేద్యము ఎంతో ఉన్నా కూడా 5 మంది పిల్లలు, వారికి పెండ్లిళ్ళు చేయాలి అని తలంపు రావడము సహజముగా జరిగే విషయాలు. తన పెద్దమ్మాయికి రమాదేవికి పెండ్లి చేసిన తరువాత కుటుంబంలో 2వ అమ్మాయికి పెండ్లి చేయు సమయంలో ఆర్థిక స్తోమతలో కొంత ఇబ్బందులు తలెత్తినాయి. సుందరయ్య కొంత మనసు నలత అనుభవించారు. 2వ అమ్మాయికి పెండ్లి చేయాలంటేనే ఇబ్బందులు పాలైతే మిగిలిన పిల్లల సంగతి ఎలా చేయాలి అని అనుకుంటూ బాధపడుతున్నారు. పైరుకు మందు తీసుకువద్దామని నేదురుమల్లి నుండి సుందరయ్య పొదలకూరుకు వచ్చినాడు. అక్కడ బస్సు దిగిన తరువాత ఆయనకు తెలిసిన వారు పొదలకూరు బస్టాండు నందు 2 మనుషులు కనిపించారు. వారు ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ మాటల సందర్భమున నీవు ఎక్కడికి వచ్చావు అని పలకరింపులతో ఆ ముగ్గురిలో ఒకతను నేను డేగపూడికి పోయి వస్తున్నాను అన్నారు. అమ్మ కాంతమ్మ తల్లిని చూసి వస్తున్నానని సుందరయ్యకు చెప్పాడు. అప్పటి వరకు కాంతమ్మ తల్లి అనే ఒక ఆదిశక్తి స్వరూపము డేగపూడిలో ఉన్నదని కానీ, ఆమె చాలా మహిమ గలవారని కానీ సుందరయ్యకు తెలియదు. మొదటిసారి వారి ద్వారా కాంతమ్మ తల్లి గురించి విన్న తరువాత వెంటనే కాంతమ్మ తల్లి దగ్గరకు వెళ్ళాలి, అమ్మకు మన సమస్యను వివరించాలి అని సుందరయ్య కాంతమ్మ తల్లి దగ్గరకు హుటాహుటిన వెళ్ళి కాంతమ్మ తల్లి దర్శనం చేసుకుని అమ్మ పాదాలకు నమస్కరించి తన ఆర్థిక పరిస్థితిని, కుటుంబ విషయాలను గూర్చి అన్నీ క్షుణ్ణముగా కాంతమ్మ తల్లి వారికి వివరించారు. సుందరయ్య ఆవేదనను, ఆవేశమును, ఆయనకున్న సమస్యలను గ్రహించిన కాంతమ్మ తల్లి సుందరయ్యను చూసి, నాయన 10 రూపాయలకు చక్కెర తీసుకుని రమ్మని చెప్పారు. వెంటనే సుందరయ్య అంగడికి పోయి 1 కేజీ చక్కెర తెచ్చి అమ్మకు కాంతమ్మ తల్లికి ఇచ్చినారు.
ఆ చక్కెరను తను చేయు ఇసుక నీటి యజ్ఞములో కొంత కలిపి మిగిలిన చక్కెర కాంతమ్మ తల్లి ప్రక్కన పెట్టినది. అది గమనించిన శాంతమ్మ మిగిలిన చక్కెరను వంట ఇంటిలోనికి తీసుకుని పోయినారు. అది గమనించిన కాంతమ్మ తల్లి ఇసుక నీటి యజ్ఞము చేయొచ్చు. ఆ యజ్ఞములో అనగా ఇసుకతో కలిపిన చక్కెర నీటిని ఒక చెంబునకు ముంచి సుందరయ్యకు ఇచ్చి త్రాగమని చెప్పారు. సుందరయ్య ఇసుక నీటి యజ్ఞ ఫలము అయిన ఇసుక చక్కెర నీటిని అమృతము వలె తాను గటగట తాగివేశారు. అప్పటి వరకు ఆవేశపూరితమైన సుందరయ్య దేహము కొన్ని క్షణములలోనే చల్లబడిపోయినది. శాంతమ్మ లోపలికి తీసుకువెళ్ళిన చక్కెరను మరలా కాంతమ్మ తల్లి బయటకు తెప్పించి ఇసుక నీటి యజ్ఞము చేసినది. అప్పుడు కాంతమ్మ తల్లి నన్ను చూసి, నరసింహస్వామి నీవు అని నా వైపు చూస్తూ అమ్మ అన్నారు. ఏమంటే నేను నా సమస్యతో సతమతమవుతూ అమ్మకు ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదు అనేది తెలియదు కదా. కోపావేశాలతోనే ఉన్న నన్ను అమ్మ గమనించి నరసింహస్వామిరా నీవు అని పిలిచినది. మా ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి అమ్మ అని నేను అమ్మకు చెప్పాను. అమ్మ నన్ను నరసింహస్వామివురా అన్నారు. కాంతమ్మ తల్లి సుందరయ్యతో, నీవు నీ పనులన్నీ సక్రమముగా నిర్వర్తిస్తావు. నీ రెండవ కూతుర్ను లక్ష్మీకాంతను నా దగ్గరకు తీసుకురమ్మని సుందరయ్యకు చెప్పారు లక్ష్మీకాంతమ్మ. సుందరయ్య లక్ష్మీకాంతమ్మను డేగపూడికి తీసుకుని వచ్చి అమ్మ కాంతమ్మ తల్లి ఎదురుగా నిలబెట్టాడు. కాంతమ్మ తల్లి, ఏమో బుడ్డాయ్ బాగున్నావా అని అడిగినది. లక్ష్మీకాంతమ్మ తన తల ఊపి మౌనముగా అమ్మ ఎదురు నిదానముగా నిలకడగా ఉండినది. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓంకారి